ఆడదానివి, అందులో పెళ్ళానివి, ఉద్యోగం చేస్తావా? అసలు నీకు ఈ లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? ఎవరు ఎవరు? కొత్తగా మరి పక్కింట్లోకి ఎంట్రీ ఇచ్చిన బేబీయా? మరి పక్కనలో ఉన్న నీ ఫ్రెండ్సా? వాళ్ళు కాదు, వీళ్ళు కాదు. మరి ఎవరిచ్చారండి నీకు ఐడియా? నేనే ఆలోచించానండి. నువ్వు ఆలోచించావా? ఒక ఇంట్లో 2 పొయ్యిలు వెలకూడదు, అలాగే ఒక ఇంట్లో 2 బ్రెయిన్స్ ఆలోచించకూడదు. ఈ బ్రెయిన్ ఆలోచించాలి, ఈ బ్రెయిన్ తల దించాలి. తప్పుడు మాట అంటే చెంప పగలగొట్టాను తప్ప. అయినా నువ్వెవరు నాకు అడ్వైస్ చేయడానికి? నాకు అత్తగారువా? కోడలిగా ఈ ఇంట్లో దీపం పెట్టడానికి నువ్వెలా వచ్చావో నేను అలాగే వచ్చాను. దీపం పెట్టడం అంటే నూనె పోసి వత్తి వేసి వెలిగించడం కాదే. పోయే వరకు మనం బ్రతకాల్సిన ఈ ఇంటి పరువు మర్యాద కాపాడమేనే దీపం పెట్టడం అంటే. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనేం లేను. నేను నీకంటే ఎక్కువ చదువుకున్న దాన్ని, నాగరికత తెలిసిన దాన్ని. నాగరికత? హలో, మేము టాటా ఇన్కమ్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మా సర్వీసెస్ ఏమైనా మీకు కావాలండి? కావాలండి. ఒక వాటర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్, 2 ప్లేట్లు బిర్యానీ పంపించండి. అదేంటండి, మేమెందుకు పంపించాలి? మరి ఏంటి ఈరోజు సండే కదా, నాకు వంట చేయాలని లేదండి. బయట నుండి ఆన్లైన్లో ఏదైనా తెప్పించుకొని తింటూ భయంకరమైన దయ్యం సినిమా చూస్తూ ఎంజాయ్ చేద్దామండి. సరే, నువ్వు తినడానికి ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేయి, అంతలో నేను మన పెళ్లి వీడియో వేస్తాను. సరే. భాగ్య, వానత్తాంది, రాగి పాత్రలో నీళ్లు పట్టుపో. వాన నీళ్ళు ఎందుకు? వర్షం నీళ్లు రాగి పాత్రలో పట్టాలి. పట్టిన తర్వాత 4 రోజులకు తల స్నానం చేయాలి. తల స్నానం చేసినాక గుబురు గుబురు ఎంటకలు పెరుగుతాయా? ఏ కాదు, ఎంటికలన్నీ తడిచిపోతాయి. భుజి, ఇప్పటికిప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకోనంటే నువ్వేం అడుగుతా? 100 నైటీలు అడుగుతా. మీ దుంపల ఎన్నింటికి లేస్తావు నువ్వు? అయితే ట్రీట్మెంట్ తీసుకోనంటావా? తీసుకోను. అయితే నేను తెచ్చిన మందులు వేసుకోనంటావా? వేసుకోను. పిల్లల కోసమైనా నీ పంతం వదులుకోనంటావా? వదులుకోను. నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా? నా చావు గురించి కూడా ఆలోచించను. పెద్ద వేషాలు వేయకుండా నడు లోపలికి. ఏంటి తున్నపోతుల అడ్డంగా బలిసి తెగరెచ్చిపోతున్నావు? కొట్టానంటే దవడ పగిలిపోద్దా? నీ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి నరికి చేతిలో పెడతాను. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా? కిరసనాయిల్ పోసి తగలు పెట్టేస్తాను. తల్లో పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతికి గాజులు, ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన, నీ ఆయన. ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే వద్దంటావా? చెప్పు తెగిపోద్ది. నేను తిట్టగలను అత్తయ్య గారు, కానీ తిట్టను. ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం, పెద్దలంటే గౌరవం. ఏం చేస్తున్నావే? నేను చిన్నప్పటి నుంచి గాంధీ గారి కోసం విన్నాను గాని అతన్ని ఎప్పుడు చూడలేదండి. ఈ నోటు మీద ఉన్న నెంబర్ అతందే అనుకుంటా. ఆయనకి ఫోన్ చేసి మన ఇంటికి పిలుస్తున్నాను. పెద్ద ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. మీ ఇక్కడ మంత్రి ఎవరు తెలుసా? పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు, మా అత్తయ్య వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరన్నా? ఈ సీఎం ఎవరు తెలుసా? నాకు తెలియదు. ఏంటి నేను లెక్కల్లో చాలా ఫాస్ట్ తెలుసా? అవునా? 650, 350 ఎంతే? 1500. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అయినా ఫాస్ట్ గా చెప్పాను కదా.